సో మీరు మీ ప్రస్థానం ప్రజారాజ్యంతో మొదలైంది, కాంగ్రెస్లోకి వెళ్ళారు, తర్వాత బీజేపీకి వెళ్ళారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చారు. అయినప్పటికీ మీ రింగ్ టోన్ మాత్రం చిరంజీవి గారి పార్టీకి సంబంధించింది ఉంటుంది. ఏంటి కారణం? రింగ్ టోన్ అనేది నేను చిరంజీవి గారి అభిమానాన్ని మొట్టమొదటిగా చెప్పాను మీకు. సో అదేమి పెద్ద ఇబ్బంది ఉంటుందంటారా జగన్ గారితో? ఇప్పుడు రాజకీయాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు, వ్యక్తిగత అభిమానాలు వేరు. దానికి దీనికి ముడిపడడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా ఈరోజు కూడా రేపు ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమా తీస్తున్నారు, తప్పకుండా దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం దాని సినిమాని. అదేవిధంగా రాజకీయాల్లో ఒక కాంగ్రెస్ పార్టీని 100% విభేదిస్తాను నేను, అంతే తప్ప అభిమాని నేను పార్టీని కలపడం అనేది కరెక్ట్. సో జగన్ గారు అటువంటి వాటిలో ఏమి ఇంటర్ఫియర్ అవ్వరు అంటారా? నేను అనుకుంటున్నా 100% ఆయన అటువంటి వ్యక్తి కాదు. అతను నేను మాట్లాడిన ఇప్పటికీ కొద్ది పరిచయంతోనే అతను యొక్క వ్యక్తిత్వం కూడా చూశాను. నేను చాలా పాజిటివ్ మైండ్గా ఉన్న వ్యక్తి తప్ప ఇటువంటి అన్నీ అంటారని నేను అనుకోలేను. సో అటువంటి ఇబ్బందులు ఏమి జరగంటారు? 100% ఉండవనే నా భావన. సో మీకు రోసీ గారు కూడా చాలా పితృ సమానులు, చాలా సన్నిహితులు. మీరు పార్టీ మారే ముందు ఆయన ఆశీస్సులు కానీ లేకపోతే ఆయనతో చర్చించడం కానీ ఏమైనా చేశారా? చర్చించడం అంటే ఆటోమేటిక్గా మా పెద్దలందరూ కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన అన్నీ విన్నారు. ఆయన కూడా పెద్ద మనిషి కాబట్టి మీకు అక్కడ ప్రజల నుంచి ఎటు సహకారం వస్తుందో అటు వెళ్ళడం కరెక్టు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల్లో కొంత చాలా వయసు పెరిగింది అని చెప్పడం, మీకు ప్రజల దగ్గర నుంచి వచ్చే వేదికని మీరు ఎన్నుకోండి అని చెప్పని పెద్దలు సూచన ఇవ్వడం జరిగింది. రోసీ గారు కూడా చెప్పారా? రోసీ గారు అయితే చెప్తాం, మీరు ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారో దానికి ప్రజలకి సేవ చేసే విధంగా ఏముందో దాంట్లోకి వెళ్ళండి, మీరందరూ బాగుండాలని నా కోరిక అని చెప్పంటారు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మీరు కొంత ప్రత్యేకత నిలబెట్టుకున్నారు. ఏంటి కారణం? ఆ విలక్షణతకి ఏంటి మీరు చెప్పే రీజను? అంటే మీరు కొత్తగా ఎన్నికైనప్పటికీ, రాజకీయాలు కొత్త అయినప్పటికీ సో మీరు వాయిస్ బాగానే వినిపించారు, మీరు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఫిగర్ లాగా అయ్యారు. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఏం లేదు సార్, ఒకటి ముందల చిరంజీవి గారి పార్టీలో నేను గెలిచినప్పుడు వారు నాకు మొట్టమొదటి ఒకటే చెప్పాడు ఆయన కూడా, నువ్వు ఎమ్మెల్యే, నేను అనుకుంది చెప్పాలంటే ఒక 25 డేస్లో ఎమ్మెల్యే అయిపోయాను నేను. 25 రోజుల్లోనే. అప్పటి వరకు కూడా ఊహించలేదా అంతకుముందు? మా కుటుంబం అంతా కూడా ఎటువంటి రాజకీయాల సంబంధం లేని కుటుంబం. మా వ్యాపారం చేసుకోవడం, ఉన్న దాంట్లో రూపాయి సహాయం చేసే పరిస్థితుల్లో మా నాన్నగారు పెంచారు నన్ను. ఏం వ్యాపారం ఇది? మాది అంతా ట్రేడింగ్, టోటల్గా క్లాత్ కానీ అనేక C&Fలు ఉన్నాయి, అనేక డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, ఓన్లీ ట్రేడింగ్ చేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. మా నాన్నగారు సేవాభావంతో పెంచారు మమ్మల్ని అందరినీ కూడా. కుటుంబంగా ఏంటంటే ఒక కళ్యాణ మండపాలో గుడో బడో వాటి మీద చేసేవాళ్ళం తప్ప ప్రజలకి కొంత చేరువలో ఉండాలంటే రాజకీయం అని చెప్పని ఒక ఉద్దేశంతో ప్రజలకి ప్రభుత్వాల నుంచి మనం దగ్గరే అవకాశం ఉండదనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. అదే లక్షణాలు దీంట్లో నేను పెంచుకుంటూ పబ్లిక్ దగ్గర ఒకటి. ఇప్పుడు ఒక టాక్ వచ్చిందండి, అంటే ప్రజారాజ్యంలో టికెట్లు అమ్మారనేది, మీరు కూడా ఏమైనా డబ్బులు ఇచ్చారా? అది పూర్తిగా నేను చాలాసార్లు ఖండించేశాను. నేను ఇప్పటికి కూడా నేను ఒక కొత్త వ్యక్తిగా, నేను రాజకీయాల్లో లేకపోవడంతో నాతో సాన్నిధ్యంగా చిరంజీవి గారితో కలిపి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా కృష్ణా జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు. నాకు 30 మందితో 35 మందితో నాకు సాన్నిధ్యం ఉండేది. ఏ ఒక్కరూ ₹1 ఆయనకి ఇచ్చింది లేదు. అది తెలుగుదేశం గ్లోబల్ ప్రచారం, దాన్నంతా కూడా వారికి ఎల్లో మీడియా ఉంది, వాటితో ప్రచారం చేశారు. చిరంజీవి గారు నా దగ్గర నాకా చెప్తున్నాను, అనేక మంది చెప్పారు నువ్వు 2 కోట్లు ఇచ్చే ఉంటావు కదా, 3 కోట్లు ఇచ్చే ఉంటావు కదని. నేను ఏ గుడి దగ్గర రమ్మన్నా కానీ నేను నమ్ముకునే దేవత దగ్గర ఎక్కడికి వచ్చినా సరే ఉట్టేస్తా అని చెప్పాను నేను. ఎందుకంటే లేనిపోయిన ఆరోపణలు పనులు ఎవరి మీద చేయకూడదు. అదేవిధంగా నా 16 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు కూడా నేను అడిగాను చాలామందిని, ఏ ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం అతన్ని అవినీతిని అంతం చేస్తా అని చెప్పని వచ్చే పార్టీ కాబట్టి ఇతను టికెట్లు అమ్ముకున్నాడు, అవినీతి ఏ విధంగా ఆపగలుగుతాడో అని చెప్పని ఒక గ్లోబల్ ప్రచారం చేసి అతన్ని, పార్టీని ప్రజలకు దూరం చేసే విధంగా మీరు చిరంజీవి గారికి కానీ అరవింద్ గారికి కానీ మరే పార్టీ నాయకులకి అసలు ఏం డబ్బులు ఇవ్వలేదు? ఎటువంటిది లేదు అసలు. అటువంటి అన్ని ఆరోపణలు కూడా చాలా తప్పు, అసలు అది చాలా తప్పు కూడా. అంటే తిప్పికొట్టలేకపోయారు. అది కొంచెం ప్రచారం చేసుకోవడంలో మీడియా కూడా ఒక్కొక్క మీడియా ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క పార్టీకి కన్సర్న్ అయిపోవడం కూడా, మీడియా నిష్పక్షపాతంగా లేకపోవడం కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఈరోజు మనం సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేది 2009లో అంత అవకాశం లేదు. ఇప్పుడు కొంత అందరికీ కూడా అవేర్నెస్ పెరిగింది. స్మార్ట్ ఫోన్. మీరంత సాన్నిహిత్యులు కావడానికి కారణం ఏంటి? చిరంజీవి గారికి అంత దగ్గర అవడానికి ఆయన మంచితనం, నేను కూడా అదే మంచితనంగా వారికి ఎప్పుడు ఉండేవాడిని. ఆయన కూడా నాకు ఎక్కువ ప్రోత్సహించేవారు, నేను కూడా అదేవిధంగా ఆయనతో పాటు సాన్నిధ్యంగా ఉండేవాడిని. దాంతో ఇద్దరికి కలిసింది. ఆయన కూడా చాలా బాగా చూసుకునేవాడు నన్ను. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను చిరంజీవి గారు ఎలక్షన్స్లో ఆయన నా కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ తరఫున ఆయనకు ప్రచారం చేశారు. నేను బీజేపీ తరఫున చేసుకుంటూ నేను ఆపోజిట్ అయ్యి కూడా నేను ఆయన్ని కలిసి అదే వ్యాన్ ఎక్కే కాంగ్రెస్ వ్యాన్లో
ఆల్మోస్ట్ నేనైతే ఏడ్చేసాను ఆయన చూసి. ఎందుకంటే ఆయన ఒక అభిమానిగా నేను అభిమానించిన వ్యక్తి ఈరోజు ఆయనతో పాటు నేను అంటే విభేదించి బయటికి రావడం, నుంచి ఆయన నా కాన్షియన్స్లో తిరుగుతుంటే కూడా నేను ఆయనకి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన నాకు వ్యతిరేకంగా వచ్చినా కానీ నేను వ్యతిరేకంగా వచ్చాను బాధతో నాకు ఒక రోజంతా కూడా నాకు ఆ బాధ తట్టుకోలేని పరిస్థితి. నిదానంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో అది తప్పలేని పరిస్థితి అయింది. ఆయన కూడా ఆ రోజు కొంత భావోద్వేగమైన సంగతి ఆ రోజు మీడియాలో వచ్చిన సంగతి అది వాస్తవమే. కాకపోతే మంచి వ్యక్తి అయినా ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. అంటే ఆయన్ని కూడా వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది వినపడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? వస్తారు అది నాకు తెలుసు. నేను ఆయనతో రాజకీయాలు ఈ మధ్యకాలంలో కలిసిన ఆయన ఎప్పుడు రాజకీయాలు మాట్లాడలేదు ఆయనతో నేను. అంటే ఆ మధ్య ఏంటంటే ఒక దశలో ఏమో ఆయన టీడీపీకి వెళ్తారని ఒకటి, తర్వాత వైఎస్ఆర్సీపీకి వస్తారని ఒకటి వినపడుతుంది కదా. అట్లాంటి అవకాశం ఇప్పుడు కొన్ని రోజులు బీజేపీకి వస్తారని చెప్పని సోషల్ మీడియా అది కూడా వచ్చింది. కొన్ని రోజులు టీడీపీ ఈ యొక్క ఆయన కాపుల్లో జుమ్మలో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయన. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అది నిలబెట్టుకోవాలని చెప్పని ఆయన ఉద్యమిస్తుంటే ఆయన్ని తప్పుదోవ పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నడిపిందనేది అపోహ నడుస్తుంది. నాకు తెలిసి ఆయన ప్రస్తుతానికి సినిమాల్లో బాగా బిజీగా ఉన్నారు. రాజకీయాల మీద దృష్టి పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు లేరేమో అనుకుంటున్నాను ఆయన కూడా. ఇప్పుడు ఆయన అభిమాన సంఘాలు మీకే సపోర్ట్ చేస్తాయా వైఎస్ఆర్సీపీకి వచ్చిన? తప్పకుండా అభిమానులు వాళ్ళు ఇప్పుడు నేను ఆయన అభిమానిస్తుంటా, దాంట్లో ఎటువంటి డోకా లేదు. నేను ఆయన అభిమానిస్తా కూడా అభిమానులంతా కూడా చక్కగా మాతో పాటే పనిచేస్తారు. దాంట్లో ఎటువంటి విభేదాలు కూడా అభిమానులంతా కూడా మాతో పాటే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే విజయవాడలో ఉన్నారో అభిమాన సంఘాలు వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని కలిశారా? తప్పకుండా కలుస్తారు. మేము కూడా వాళ్ళతో ఆయన పార్టీ కార్యక్రమం కాకుండా ఆయన అభిమానుల కార్యక్రమంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తుంటాను ఇప్పుడు కూడా. సార్, ఇందాక మీ కుటుంబ నేపథ్యం చెప్పారు, తర్వాత మీ కుటుంబ వ్యక్తిగత వివరాలు ఏంటి? కుటుంబం మాది ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారు వాళ్ళు 3 అన్నదమ్ములు, మేము 3 అన్నదమ్ములు, మాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళందరూ కూడా అందరూ వ్యాపారాల్లో సెటిల్ అయ్యారు. ఒక చెల్లి అయితే అమెరికాలో ఉంది. మిగతా అందరూ కూడా వ్యాపారాలు పూర్తిగా వ్యాపారం తప్ప రాజకీయాల్లో ఎవరు కూడా మొట్టమొదటి నేను రావడం రాజకీయాల్లోకి. మా నాన్నగారు కూడా అందరి సహకారం మీకుందా? తప్పకుండా ఉంటుంది సహకారం. వాళ్ళ సహకారం లేకపోతే ఈరోజు నేను ఫుల్ టైం రాజకీయాలు ఉండేవాడిని కాదు. ఇంత ఫుల్ టైం నేను ఓడిపోయినా కానీ చాలామంది అనుకున్నారు ఓడిపోతే వ్యాపారం చేసేసుకుంటూ వెళ్ళిపోతాడని చెప్పని. ప్రతిరోజు 20 గంటలు. ఇప్పుడు వచ్చే ఎన్నికలు కాస్ట్లీ అయిపోయినాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెడితే తప్ప నెగ్గలేరు అనేటువంటి ఒక అంటే ఇది నానుడి కానివ్వండి, అది ఒక అభిప్రాయం బాగా బలంగా వీళ్ళు అనుకుంది. అది అంటే దానికి కూడా మీరు సిద్ధమేనా అంత ఖర్చు పెట్టడానికి? ఇప్పుడు అంత ఖర్చు పెడతారనేది ఎవరికాళ్ళు ప్రతి వాళ్ళు ఊహిస్తున్నారు, ఊహాగానాలు ప్రతి జరుగుతున్నాయి. కానీ ప్రజల్లో ఇప్పుడు దాదాపు ప్రజల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు తీసుకుని ఓటేస్తారని మాత్రం నేను అనుకోను సార్. ప్రజలను కూడా ఎవరు డబ్బులు ఇచ్చినా కానీ పనిచేసే వ్యక్తికి ఓటేసేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అట్లాగే ప్రజలందరూ కూడా కొంతమంది డబ్బులు తీసుకొని వాళ్ళకి వేసే ఓటోళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ పర్సెంట్ మెజార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు తప్ప బలవంతంగా మీరు డబ్బులు ఇస్తే ఓటేస్తారనే పరిస్థితి ఈ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడే పుట్టి పెరిగాను. గత 45 ఏళ్ళ నుంచి 43 ఏళ్ళ నుంచి కూడా నాకు బాగా సాన్నిహిత్యం ఉంది ప్రతి వాళ్ళతో కూడా. అటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో అయితే లేదు. అంటే ఓటర్లు విఘ్నతతో ఉన్నారంటారు మీ నియోజకవర్గంలో. సో ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. నేను వెల్లంపల్లి శ్రీనివాస్. మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.